గోరంట్ల బుచ్చి చౌదరి గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కాదు, మొత్తం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలో సీనియర్ ఎమ్మెల్యే ఆయన. అంతటి సీనియర్ ఎమ్మెల్యే అంటే మొత్తం అందరిలో అనడానికి లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అయితే సీనియర్ ఎమ్మెల్యే. ఎందుకంటే వరుసగా ఆయన 6 సార్లు పైగా గెలిచారు అనేది. ఎందుకంటే ఆయన ఎవరు కాటసాని రాయలసీమకు చెందిన ఆయన అయితే 7 సార్లు గెలిచినట్టున్నారు. 7 సార్లు 8 సార్లు గెలిచారు. కాకపోతే ఆయన ఒకసారి కూడా మంత్రి పదవి చేయలేదు, ఈయన ఇంకా చేశారు. అయితే ఇప్పుడు ఈయనకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకు డిప్యూటీ స్పీకర్ ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా అనుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గారిని క్యాబినెట్లో తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ఎందుకంటే స్పీకర్గా పదవి అనుభవించారు అంటే దాదాపుగా వాళ్ళు ఇంకా రాజకీయాల నుంచి తప్పుకునే స్టేజ్ వస్తుంది తర్వాత అనేది. ఎందుకంటే చాలా సైలెంట్ అయిపోతారు, వాళ్ళని ఎవరో గుర్తించరని. అలా అనుకుంటే మరి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఒకప్పుడు స్పీకర్గా పనిచేసిన వ్యక్తే. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా, ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు, ఆయన సీఎం అయినప్పుడు ఈయన స్పీకర్ని చేశారు. అలాగని కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఇప్పుడు పుంజుకున్నారు, మంత్రి అయ్యారు జనసేనలో. ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారు కూటమిలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాల్లో అలా జరగచ్చు అనేది కూడా. ఎక్కువ మంది స్పీకర్లు అయితే చాలామంది ఇక రాజకీయాలకి దూరంగా ఉన్నట్టుగానే ఉంటారు స్పీకర్ పదవి చేసిన తర్వాత. డిప్యూటీ స్పీకర్ అయినా స్పీకర్ అయినా, అంతకుముందు కోన రఘుపతి గారు చేశారు వైసీపీ నుంచి డిప్యూటీ స్పీకర్గా. అలాగే ఇప్పుడు ఈయన రఘురామ, అందుకని ముందే ఆయన క్యాబినెట్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు. వాస్తవానికి ముందుగానే ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కాకపోతే అక్కడ కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయనకి డిప్యూటీ స్పీకర్ హోదా అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన ఎప్పటికైనా క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచన అయితే ఉంది అనేది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని డిప్యూటీ స్పీకర్గా కూర్చోబెట్టే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం చూడాలి.